అంకల్. అంత బరువు ఉందా బ్యాగ్? పోయండి తెలుస్తుంది. అసలు నువ్వు ఏమైనా చదువుతున్నావా లేకపోతే యాంగ్రీ బర్డ్స్ ఆడుకుంటున్నావా? ఆ పిచ్చి గేమ్ నేను ఆడను. యాంగ్రీ బర్డ్స్ లో నేను టాప్ స్కోర్ అని తెలుసా? మీకు అంత సీన్ లేదులే. నాకొక వీడియో కాన్ఫరెన్స్ ఉంది. అయితే నితిన్ నేను తీసుకెళ్ళనా? కాసేపు డ్రాప్ చేస్తాను. మిమ్మల్ని బస్ స్టాండ్ లో వదిలిపెడతాను. ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండొద్దు. మరి పోలీసులు? ఇప్పటికి ఇంకా వాళ్ళకి తెలీదు. వాళ్ళు వచ్చేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కనీసం మీరు అమ్మ కోసమైనా వెళ్ళాలి. హలో, వద్దు. ఒట్టి చేతులతో ఇక్కడికి వచ్చారు కదా, పర్లేదు ఉంచండి. షూర్, ఐ విల్ అప్డేట్. ఆయన హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాడు. సెలైన్ మార్చడానికి వెళ్ళేసరికి అక్కడ లేడంట. వదిలేరా, ఈ వయసులో ఆయన పోలీసులు పట్టించడం అవసరం ఉంటావా? అయినా అవన్నీ నువ్వెలా ప్రూవ్ చేయగలవు? రే, ఆయనతో ఇవన్నీ చేయించిన పెద్ద మనుషులు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉండుంటారో ఊహించుకో. ఈ మ్యాటర్ వాళ్ళ దాకా వెళ్ళిందనుకో, ఆయన్ని వదలరు, నిన్ను వదలరు, నన్ను వదలరు. రేపో మాపో పోయే ముసలాడు గురించి ఎందుకురా మనకి ఇదంతా? డార్లింగ్, ఏ ఆడుకుందామా? డార్లింగ్, ఇదిగో తిను. దా. లేవు. ఆ హాస్పిటల్లో ఇందాక ముసలైన రాధమ్మ అని చెప్పాడు కదా, అది ఎవరు? అమ్మమ్మ అవుతుంది నీకు ఆవిడ. ఎందుకురా? ఒక రాధమ్మని చంపినావు కదా, నాకు తెలుసు. ఇక హత్య రాజకీయాలను వదిలేసి వచ్చేయమని రాధమ్మ నన్ను ఒత్తిడి చేసింది. కానీ నేను వదల్లా. చివరికి తను నాకు దూరం అవుతుందేమో, నా రహస్యాలు బయట పెడుతుందేమో అనే భయంతో రాధమ్మని శవం ఊబిలోకి జారిపోతుంటే నా కళ్ళల్లోకి చూస్తూ ప్రాణాలు వదిలేసింది. అంత్యక్రియలయ్యాక అందరూ వెళ్ళిపోయారు. రాధమ్మ రూమ్లో నువ్వు ఏడ్చి ఏడ్చి అలసి నిద్రపోయావు. నిన్ను చూసి మనసు బద్దలయ్యింది. రాధమ్మకు చెప్పినట్టుగానే నీ కాళ్ళ దగ్గర కూర్చొని ఎలా చంపానో చెప్పాను. అదే నేను చేసిన పొరపాటు. నన్ను నమ్ము, నా చేతులతో నేనేం చేయలేదు. అమ్మని నువ్వేం చేసింది మర్చిపోకుండా ఉండడం కోసం
నా మనసు నువ్వు చేసిన మర్డర్స్ అన్నీ గుర్తుంచుకుంది. అమ్మ ఆస్తమా రోగ అయ్యుండడం, నీ రాజకీయ పలుకుబడి అన్నీ సులభమయ్యాయి కదా. నిద్రపోలేదా నువ్వు? రాధమ్మకు చెప్పినట్టుగానే నీ కాళ్ళ దగ్గర కూర్చొని ఎలా చంపానో చెప్పాను. నీ కొడుక్కి కూడా ఈ కథలన్నీ తెలుసని ఆ డాక్టర్ చెప్పిందిగా. వదులుతానండి, వదలు.